నమస్తే. స్వప్నిక డివోషనల్ టీవీకి స్వాగతం. శని గ్రహం ఆగ్రహానికి గురైతే ప్రజల జీవితాల్లో అల్లకల్లోలం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో శనివారం ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువులను అస్సలు కొనకండి. ఈ వస్తువులు కొనటం వల్ల మీకు అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముడతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ప్రజలందరూ శనివారం ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువులను కొనుగోలు చేయకపోవడమే మంచిది. సో జ్యోతిష్య శాస్త్రంలో మరి ఆ వస్తువులు ఎందుకు కొనకూడదో, ఆ వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం. శనివారం రోజు ఉప్పు కొనడం అశుభం. ఈ రోజున ఉప్పు కొంటే శనిదేవునికి కోపం వస్తుంది. దీనివల్ల మీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తారు. ఉప్పు కొనడానికి శనివారం చాలా అశుభమైన రోజుగా పరిగణింపబడింది. సో కాబట్టి శనివారం రోజు ఉప్పుని అస్సలు కొనకండి. ఒకవేళ ఉప్పు తీసుకొని రావాల్సి వస్తే మీరు ఇంట్లోకి దరిద్ర దేవతని ఆహ్వానించినట్లే అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే శనివారం రోజున ఆవాల నూనె కొనటం కూడా శుభప్రదం కాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. శనిదేవుడికి శాంతింప చేయడానికి చాలామంది శనివారం రోజు ఆవ నూనెను సమర్పిస్తారు. అయితే ఈ రోజున ఆవ నూనె కొనకూడదు. అలా చేయటం వల్ల మీ ఆరోగ్యానికి, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుందట. కనుక శనివారం రోజు ఆవాల నూనె కొనకండి. ఒకవేళ కొంటే మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే శనివారం రోజున నల్ల మినప్పప్పు కొనటం కూడా మానుకోవాలి. ఈ రోజున నల్ల మినప్పప్పును పేదలకు దానం చేయాలి అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలా దానం చేయటం వల్ల మీ జాతకరీత్యా శనిదేవుడు ఏదైనా ఉంటే ఆ శని దోషం పోతుంది అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. సో అలాగే శనివారం రోజు కత్తెరలు, చీపుళ్ళు కూడా అస్సలు కొనకండి. ఒకవేళ కొంటే మీ కుటుంబంలో కలహాలు వచ్చి, గొడవలు వచ్చి పెళ్లి విడాకులయ్యే అవకాశం కూడా ఉంటుందట. కాబట్టి శనివారం రోజు నల్ల మినప్పప్పు కొనకండి. ఒకవేళ దానం చేయాలి అనుకుంటే చేయవచ్చు. అలాగే కత్తెరలు, చీపుళ్ళు కూడా కొనకూడదు. చీపురు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ఒక వస్తువు కాబట్టి శనివారం రోజు శనిదేవుడిని మనం పూజించుకునే రోజు చీపుర్ని తీసుకొని రావటం వల్ల జ్యేష్ఠాదేవి వస్తుందని, లక్ష్మీదేవి వెనక్కు వెళ్ళిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. కాబట్టి చీపుర్ని కూడా అస్సలు కొనకండి. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజు నలుపు రంగు వస్తువులు, దుస్తులు, అలాగే చెప్పులు, బూట్లు ఇలా నలుపు రంగులో ఉన్న ఏ వస్తువులు కూడా కొనకూడదు. ఆఖరికి బొగ్గును కూడా కొనటం అశుభంగా శనివారం రోజు పరిగణించబడుతుంది. అందుకనే శనివారం రోజు నల్ల వస్తువులకు సంబంధించిన ఏ వస్తువులు కూడా కొనకండి. అలాగే నల్లని దుస్తులు ధరించవచ్చు, కానీ నల్లని వస్తువులు కొనకూడదు అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే కొత్త బట్టలు కూడా కొనకూడదు. శాస్త్రాల ప్రకారం శనివారం రోజు ఇనుముతో చేసిన వస్తువులను కూడా కొనకూడదు. అంటే ఇనుముతో చేసిన ములికి కూడా కొనకూడదు అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఒకవేళ కొంటే ఆ శనిదేవుడి ఆగ్రహము ఎక్కువగా ఉంటుందట. ఆ తర్వాత అనుగ్రహం రాకుండా మీకు అష్ట కష్టాలు వస్తాయని, మీరు ఏదైతే సంపాదించుంటారో ఆ ఇనుము రూపంలో వెనక్కి లాగేసుకుంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. సో మత విశ్వాసాల ప్రకారం శనివారం నాడు ఇనుప వస్తువులని అస్సలు కొనకండి. అలాగే శనివారం రోజు తోటకూర అనేది అస్సలు కొనకూడదు. తోటకూర కొంటే ఆ రోజు ఖచ్చితంగా మీకు ఇంట్లో వాళ్ళతో కానీ, పక్కింటి వాళ్ళతో కానీ గొడవలు అవుతాయి అనేది హిందువుల నమ్మకం. కాబట్టి శనివారం రోజు తోటకూర కొనకండి, ఎవరి దగ్గర తీసుకోకండి, మీరు కూడా తోటకూర ఎవ్వరికీ ఇవ్వకండి. కాబట్టి ఈ నియమాన్ని కూడా ఖచ్చితంగా పాటించండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటించండి. శనివారం రోజు ఇప్పుడు నేను చెప్పిన ఏ వస్తువులు అస్సలు కొనకండి. ఒకవేళ కొంటే ఆ శనిదేవుడికి కోపం వచ్చి ఆ శనిదేవుడు ఆకర్షించబడతాడు. అప్పుడు మీకు లేనిపోని కష్టాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. కనుక ఇప్పుడు నేను చెప్పిన ఏ వస్తువు శనివారం రోజు కొనకండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి. శుభమస్తు.